కాదు, ఏది కాదు, జీవము కలిగిన దేవుని వాక్యం. ఎన్ని గాయాలైనా వాక్యమే నిన్ను మాన్పుతుంది. ఎన్ని బాధలైనా వాక్యమే నీ బాధను తీరుస్తుంది. ఎంతటి కన్నీటి దుఃఖమైనా దేవుని మందిరానికి వచ్చినప్పుడు వాక్యాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని ఇక్కడి నుంచి సంతోషంతో వెళ్తున్నావు. అంటే ప్రతి విషయంలో వాక్యాన్ని బట్టి నష్టమైన, కష్టమైన, లాభమైన, అది ఏదైనా వాక్యాన్ని మనం బేస్ చేసుకుంటున్నాం. వాక్యం మీదనే మనం పునాది కట్టుకుంటున్నాం. కనుక ఆ వాక్యం, ఆ బ్రతికించే బోధ కలిగిన వాక్యం మనలో శాశ్వతంగా నిలబడినట్లుగా మనం దేవుని దగ్గర వేడుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇలాంటి పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ రేపటి రోజున బైబిల్ మన చేతిలో ఉండకపోవచ్చు. రేపటి రాబోయే రోజుల్లో 2025లో గవర్నమెంట్ ప్రభుత్వం ఎలా ఉంటుందో తెలియదు, ఎలాంటి రోజులు వస్తాయో తెలియదు, ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు. కనుక ఆయన సమీపంలో ఉండగానే నువ్వు వేడుకోవాలి. ఏంటయ్యా